హిందుత్వం మనుగడ ప్రశ్నార్థకమైన వేళ ఒకానొక సమయంలో మహారాష్ట్రలో బాల్ ఠాకరే ఒంటరి పోరాటం చేసి అక్కడ మరో శివాజీలా మన్ననలు పొందారు. ఇప్పుడు దేశంలోనూ ముఖ్యంగా రాష్ట్రంలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై తాను మౌనంగా ఉండబోరని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ లౌకికవాదం అనేది వన్ వే వ్యవహారం కాదని నటుడు ప్రకాష్ రాజ్కు కౌంటర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని హిందూ ధర్మంపై దాడి చేస్తున్నా మాట్లాడకూడదా అంటూ ప్రశ్నించారు పవన్. పవన్ లేవనెత్తిన ఈ ప్రశ్నలే ఇప్పుడు అనేక ప్రశ్నలకు సమాధానంగా మారాయి. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it is a two-way, not one way. I have extreme respect for you. You know that. Mere secularism is always two-way, it is not one way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప. ఏ ధర్మమైనా ధర్మమే. ఇతర ధర్మాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకు భంగం వాటిల్లడం కాదు. ఇది ఒక సమూహానికి చెందిన బాధ. అలాంటప్పుడు ధర్మంపై మాట్లాడే మాటలను 100 సార్లు ఆలోచించుకోవాలని పవన్ ఓ ధార్మికవేత్తలా, హిందూ పండితుడిలా, పరిణతి చెందిన రాజకీయ నాయకుడిలా ప్రశ్నించడం అందరిచేత మన్ననలు పొందుతోంది. ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం? నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ హయాంలో జరిగిన అపచారానికి క్షమించు వెంకన్న అంటూ తనకు తాను ప్రాయశ్చిత్త దీక్షకు దిగి హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిపై ధర్మయుద్ధం చేస్తున్నారు పవన్. లడ్డూ నెయ్యి కల్తీపై ప్రతి హిందువూ మాట్లాడాలి. మౌనం మంచిది కాదు. తిరుమల ఘటన వంటిది ఏ మసీదులోనో చర్చిలోనో జరిగితే ఇలాగే మాట్లాడతారా? హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కూడా సెక్యులరిస్టులు స్పందించాలి. సెక్యులరిజం అంటే వన్ వే కాదు, టూ వే అంటూ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటి కోసం తపన పడేవాళ్ళం. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్స్ టూ వే. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించి, వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు, కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లిమ్స్ నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాం. బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిళ్ళు కట్టుకుంటాం, ఏం మాటలవి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం. ఎందుకని మీరు మాట్లాడరు? ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికీ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మా వేదన ఉండదా? మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా? కోపం రాదనా?
సనాతన ధర్మ రక్షణ కోసం ప్రపంచం పిక్కటిల్లేలా పిడికిలి బిగించి చేస్తున్న హిందుత్వ సింహనాదం పవన్ను హిందూ సమాజంలో హీరోగా మార్చింది. బీజేపీ సిగ్గుపడేలా సనాతన ధర్మ రక్షణకు సంబంధించి పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనను హిందువులలో హీరోగా మార్చాయి. సెక్యులర్ పార్టీ అయిన టీడీపీ సర్కార్లో భాగస్వామిగా ఉంటున్నప్పటికీ ఏమాత్రం మొహమాటం లేకుండా హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించి పవన్ చేస్తున్న భావోద్వేగ వ్యాఖ్యలు, చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షలు ఆయన